హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఒక టిఫిన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. మినప వడలు ఎలా చేస్తే బాగొస్తాయి అనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితేనే నేను ఒక గ్లాస్ అయితే మినపలు తీసుకొని ఒక రోజు నైట్ మొత్తం నానబెట్టానండి. సో నేను వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా నానాలి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, నేనైతే ఫస్ట్ మిక్సీ జార్లోకి మినపప్పు వేసి అరకప్పు వరకు అయితే గోధుమ రవ్వ వేసానండి. వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసేసుకొని, కొద్దిగా టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకొని, ఒక్క టమాటా అయితే సరిపోతుందండి. మీడియం సైజ్ అయితేనేమో ఒకటి, చిన్నవి అయితే రెండు అయితే సరిపోతాయి. సో టమాటాలు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టుకుంటే కావాల్సినటువంటి పేస్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి. లేదు ఇది కొంచెం గట్టిగా ఉంటే మాత్రం కొన్ని వాటర్ కలుపుకోవచ్చు. ఇందులోకి నేనైతే ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా పొడవు కాదు, చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి. సో నేనైతే ఒక స్పూన్ మీద పెట్టి వేస్తున్నానండి. వీడియోలో చూస్తున్నది ఈ విధంగానైతే వడలు అనేవి స్పూన్ మీద పెట్టి వేస్తున్నాను. ఆ స్పూన్కి నూనె కానీ వాటర్ కానీ అద్దినట్లయితే మనకి వడలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి ఆయిల్లోకి. సో ఈ విధంగా చేయొచ్చండి. లేదు అంటే మనం ఒక ఆయిల్ కవర్ కానీ పాలిథిన్ కవర్ మీద కానీ వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చాయండి. ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరు ఉన్న వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.